ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మన సునీత విలియమ్స్ గారు అక్కడ ఇరుక్కున్నారు అని చెప్పి వార్తలు బాగా వస్తున్నాయి. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సునీత విలియమ్స్ గారు అక్కడికి బోయింగ్ స్టార్ లైనర్ మీద వెళ్ళారు. ఇక్కడ నాసా వారు ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ప్రైవేట్ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేద్దాము, ఎక్కువ అవుతుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందులో వర్జిన్ కంపెనీ యొక్క రిచర్డ్ బ్రాన్సన్ గారు, ఎలాన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్, తర్వాత బోయింగ్ కూడా వచ్చాయి. ఈ బోయింగ్ మొదటిసారి వెళ్ళడానికి వాళ్ళు స్టార్ లైనర్ అనేటువంటి స్పేస్ షిప్ని తయారు చేశారు. ఆ స్పేస్ షిప్ ఫస్ట్ టైం ట్రయల్ కింద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది. అందులో మన సునీత విలియమ్స్ గారు, తర్వాత బుచ్ విల్మోర్ గారు ఇద్దరు ఉన్నారు. స్పేస్ స్టేషన్ సంపూర్ణంగా బాగా పనిచేస్తోంది. అయితే ఈ స్టార్ లైనర్ వెళ్ళేటప్పుడే హీలియం లీక్ అయింది. తర్వాత కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ అది క్షేమంగానే చేరింది. సునీత విలియమ్స్, విల్మోర్ ఇద్దరు కూడా స్టేషన్లో వెళ్ళారు. అక్కడ మొత్తం స్పేస్ స్టేషన్లో 7 ఉండవచ్చు, అందులో ఇద్దరు కూడా ఉన్నారు. అక్కడ ఉండడానికి ఎటువంటి చింత లేదు. కొన్ని నెలల దాకా సరిపోయేటటువంటి సప్లైస్ ఉన్నాయి, లేకపోతే ఇంకొక సప్లైస్ కూడా పంపించగలరు. అంచేత సునీత విలియమ్స్ గారికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. తర్వాత సునీత విలియమ్స్ గారి గురించి తెలుసుకోవడానికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆవిడ తండ్రి గారు దీపక్ పాండ్యా, అంటే గుజరాతీ వారు, గుజరాతీ బ్రాహ్మణులు. ఆవిడ కూడా భర్తని మైకేల్ విలియమ్స్ అని ఆయన వివాహం చేసుకున్న. ఆవిడ అమెరికాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది. ఒక వైట్ అమెరికన్ని వివాహం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఆవిడ హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తానని చెప్పుకుంటుంది. ఆవిడ 58 సంవత్సరాల వయసు ఆవిడకి, చిన్నపిల్ల కాదు. తర్వాత ఏమో ఆవిడ 5th జూన్ వెళ్ళింది ఇక్కడి నుంచి. 5th జూన్ వెళ్ళిందంటే దగ్గరగా ఒక నెల అవుతోంది వాటితోటి. ఒక నెల నుంచి ఉంది, ఇంకా కొన్ని నెలలు ఉండొచ్చు. అక్కడ 7 ఉన్నారు. అయితే ఇక్కడ మస్క్ గారు తీసుకొస్తే వస్తుంది అంటూ వచ్చిన దాంట్లో నిజం ఏమిటంటే, అక్కడ ఆల్రెడీ బోయింగ్ స్టార్ లైనర్తో పాటుగా స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క స్పేస్ షిప్ కూడా డాక్ అయింది, అక్కడ రెడీగా ఉంది. అందులో ఎక్కి ఇవి రావచ్చు. అయితే అందులో ఎక్కి రావడానికి సమస్యలు ఏంటంటే, అందులో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిన వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, వాళ్ళు రావాలి. వాళ్ళతో పాటుగా ఈవిడ కోసం ఖాళీ ఉంటే తప్పనిసరిగా తీసుకొస్తారు. అయితే ఏంటంటే దానికి డబ్బులు కట్టాలి. ఆ బోయింగ్ వాళ్ళకి బేరం కుదిరిందా, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ నెగోషియేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నది మన జనరల్ పబ్లిక్కి చెప్పరు. వాళ్ళు లోపల చేసుకుంటారు. అది కాకపోతే ఇంకోటి అయినా సరే, ఇప్పుడు బోయింగ్ వాళ్ళకి వీళ్ళని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే వాళ్ళు పోతే వీళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు బోలెడు కట్టవలసి వస్తుంది. ఆ తర్వాత ఏం వాళ్ళని తీసుకురాలేకపోతే నెక్స్ట్ టైం వీళ్ళకి స్పేస్లో వెళ్ళడానికి పర్మిషన్ కూడా రాదు. స్పేస్లో చాలా బిజినెస్ చేయవచ్చు. టూరిజం, స్పేస్ టూరిజం అని చెప్పి దాన్ని అక్కడ చూడడానికి, అక్కడి నుంచి వెళ్ళి ఎర్త్ని చూడడానికి, ఆకాశాన్ని చూడడానికి ధనవంతులు పెడతారు. దానికోసం బిజినెస్ చేయాలంటే దానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అందులో ప్రూవ్ చేయాలి, అది చేస్తారు. తర్వాత ఏమో అక్కడ స్పేస్లో హోటల్ కడదామని కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అందులో ఉండి అక్కడి నుంచి కొన్నాళ్ళు గడిపి రావడానికి ఏర్పాట్లు ఉన్నాయి. దానికోసం ప్రైవేటు వాళ్ళు అందరూ ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు అనే దాంతో డెవలప్ చేసి నాసా తోటి ఒక స్టెబిలిటీ తీసుకురావడానికి చేస్తున్నారు. చేత ఇందులో బోయింగ్ వాళ్ళు తప్పనిసరిగా తీసుకొస్తారు. సునీత విలియమ్స్ గారికి ఎటువంటి ప్రమాదము లేదు. రెండోది గమనించవలసింది ఏంటంటే, సునీత విలియమ్స్ గారు చిన్నపిల్ల కాదు. ఆవిడ 58 సంవత్సరాలు ఉన్నాయి. 58 సంవత్సరాలు ఉన్నాయి అంటే ఆవిడకి అన్ని అనుభవం ఉంది. పైగా ఈ స్పేస్ స్టేషన్కి ఆవిడ వెళ్ళడం కూడా మొదటిసారి కాదు, ఇది 3వసారి. ఇంతకుముందు స్పేస్ ఎక్స్పెడిషన్కి ఆవిడ కమాండర్గా కూడా పనిచేశారు. అంచేత ఎటువంటి ప్రమాదము లేదు. కొంచెం టైం పడుతుంది. ఎన్నాళ్ళు పడుతుంది అంటే, బోయింగ్కి స్పేస్ ఎక్స్కి నెగోషియేషన్స్, ఒకవేళ వాళ్ళు కుదరకపోయినట్టయితే నెక్స్ట్ షిప్ వెళ్ళడానికి. అంతేకాకుండా బోయింగ్ ఇంజనీర్స్ కూడా కింద నుంచి దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ కొంత చేయవలసి ఉంటుంది. అక్కడే సునీత విలియమ్స్, ఆ బుచ్ విల్మోర్,
మిగిలిన వాళ్ళు కూడా సహాయం చేయగలరు. అది రిపేర్ చేయడానికి కూడా సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంది. అంచేత ఇందులో కంగారు పడవలసింది ఏం లేదు. ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి పాసిబిలిటీ, మొదటి అవకాశం ఏంటంటే బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ స్టార్ లైనరు, ఆ స్పేస్ క్రాఫ్ట్ కనుక రిపేర్ అయితే వెంటనే వచ్చేస్తుంది. అది ఎప్పుడు రిపేర్ అయితే అప్పుడు వస్తుంది. లేకపోతే బోయింగ్ వాళ్ళు మేము రిపేర్ చెయ్యలేము, ఆయన బేరం ఆడుకుంటే ఆ షిప్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. అది కూడా కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో షిప్ వెళ్ళినప్పుడు ఈవిడ కోసం ఈవిడని ఇంకొక ఆయన ఇద్దరు ఉన్నారు, ఆ బోయింగ్ స్టార్ లైనర్ బుచ్ విల్మోర్ గారును, వీళ్ళిద్దరికీ స్పేస్ ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు దానితో పాటు వస్తారు. ప్రమాదం ఏమీ లేదు. ఆవిడ ఉండడానికి అక్కడ నివాసానికి దానికి కూడా 7 ఉండవచ్చు స్పేస్ స్టేషన్లో. 7 ఉన్నారు, ఎక్కువ లేరు. వాళ్ళ కోసం సఫిషియెంట్గా ప్రొవిజన్స్ అంటే అన్ని ఆహార పదార్థాలు మిగిలినవి అన్ని అవసరాలకి తగినటువంటివి సఫిషియెంట్గా స్టాక్ చేసి ఉన్నాయి. ప్రమాదం లేదు. ఇంకొకటి ఏదో రష్యన్ శాటిలైట్ బ్రేకప్ అయిపోయింది, దానివల్ల కూడా దీనికి ఎటువంటి ప్రమాదం లేదు, ఏం జరగలేదు, ఎటువంటి చింత లేదు. టైం పడుతుంది. అయితే దీన్ని సెన్సేషనలైజ్ చేసి చాలా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. ఇందులో సెన్సేషనలైజ్ చేయడానికి ఒక్కటే ఏంటంటే ఆ స్టార్ లైనర్ పని చేయలేదు, బోయింగ్ స్టార్ లైనర్. బోయింగ్లో క్వాలిటీ ప్రాబ్లమ్స్ మధ్యన చాలా వచ్చాయి, విమానాలు కూడా దెబ్బతిన్నాయి. దాని మీద ఇక్కడ యుఎస్లో సెనేట్లో ఆ సెనేట్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా దాని మీద వాళ్ళని విచారించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అది జరిగినది. సునీత విలియమ్స్ గారు క్షేమంగా ఉన్నారు, వస్తారు. కొంచెం టైం పడుతుంది, అంతవరకు మనం ఓపిక పట్టాలి, గమనించగలరు.